హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో చాలా త్వరగా అయిపోయే హెల్దీ సేమియా టొమాటో దోశ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ దోశ చాలా బాగుంటుందండి. ఎలాంటి పిండి రుబ్బే పని లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ ఈ రెసిపీ కోసం 1 గ్లాస్ సేమియా వేయించుకోవాలి. ముందు ఆయిల్ ఏం వేయనవసరం లేదు, డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్, ఒక 3 ఎండుమిర్చి, కొంచెం అల్లం తీసుకొని మిక్సర్ జార్లో వేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. కారం ఇంకొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఎండుమిర్చి ఇంకో 2 యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత 1 గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకోవాలి. ఈ ఉప్మా రవ్వను కూడా జార్లో వేసుకోవాలి. 1 గ్లాస్ సేమియాకి 1 గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకోవాలి. ఇప్పుడు జార్లో వేసుకొని ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. సేమియాతో ఎప్పుడు ఉప్మానే చేసుకుంటాం కదా ఎక్కువగా, అలా ఉప్మా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. సేమియాలో ఈ ఉప్మా రవ్వ మిక్స్చర్ను యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను వేసిన వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. కొంచెం వాటర్ వేసుకొని మరీ పల్చగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఇంకా సన్నగా కట్ చేసిన కరివేపాకు కూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకొని ఈ బ్యాటర్ని ఒక 20 మినిట్స్ పాటు పక్కన పెట్టేయాలి. ఒక 20 మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఒక్కసారి చెక్ చేసినట్టయితే చూడండి, సేమియా చక్కగా నానిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని దోశ వేసేసుకోవడమే. దోశ అంటే నార్మల్ దోశలా కాదండి, కొంచెం లావుగానే ఉంటుంది. ఈ విధంగా 2 గరిటెల వరకు పిండి వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చుట్టూరా ఇంకా పైన ఆయిల్ వేసుకొని 2 వైపులా కాల్చుకుంటే సేమియా టొమాటో దోశ అయితే రెడీ అయిపోతుంది. డిఫరెంట్గా టేస్ట్ చాలా బాగుంటుంది. మార్నింగ్ పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు చాలా ఈజీగా అలాగే టేస్టీగా దోశను వేసేసుకోవచ్చు. 2 వైపులా ఇలా కాల్చుకోవాలి. అంతేనండి, టేస్టీ సేమియా టొమాటో దోశ రెడీ. ఈ విధంగా దోశలన్నీ ఇలా వేసేసుకోవడమే. నేనైతే దీనికి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ అయితే చేశాను. మీకు నచ్చితే టొమాటో చట్నీ ఆర్ అల్లం చట్నీ ఏదైనా దేనితో అయినా సర్వ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.